మా ఏరియాలో మందుల కంపెనీ వచ్చేస్తుంది బాబాయ్. ఈ ఏరియాలోకి అసలు స్టాక్ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోతుందిరా. ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఈ ఏరియాలో ఆ ఉద్యోగులు అందరూ ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంటారు. దాంతో ఇక్కడ అద్దెలు పెరుగుతాయి. సొంత ఇళ్ళు ఉన్నోళ్ళు బాగుపడతారు. అట్లాగే హోటల్ ఇవన్నీ పెరుగుతాయి. ఉపాధి పొందుతుంది. ఇట్లా ఆలోచిస్తాం మనం. అమెరికా, యూరోప్ దేశాలు అట్లా ఆలోచించవు. ఓ మందుల కంపెనీ వచ్చిందంటే వాళ్ళు ఏ రా మెటీరియల్ తీసుకొస్తారు. దానివలన ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంటుంది. వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ పెడితే ఆ వాటర్ని ఎక్కడ పారబోస్తారు, వాటిని శుద్ధి చేసేటటువంటి పెడతారా లేదా, పెట్టేటట్టయితేనే అక్కడ పర్మిషన్ ఇస్తారు. రెండోది బయట వాసన వస్తుందంటే ఇవ్వరు. మన దగ్గర ఇక్కడ మందుల కంపెనీలు, ఆ కంపెనీల చుట్టూ గ్రౌండ్ వాటర్ చూస్తే అసలు ఇండస్ట్రియల్ ఏరియా చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఉండటానికి వీలుంది మన దేశంలో, మన రాష్ట్రాల్లో. అక్కడ వేస్తే కనుక బోర్ వేస్తే నల్లటి నీళ్ళు వస్తాయి, లేకపోతే కంపు కొట్టే నీళ్ళు వస్తాయి. మరి ఎట్ట బతకాలి? ప్రభుత్వం ఇంకా ఏ పంపేద్దో, లేకపోతే కనుక ఎక్కడి నుంచినో తీసుకొచ్చి మంచినీళ్ళు అమ్ముకునే వాళ్ళతో బ్రతికేయాలి అంతే. ఏంటంటే మనకి ఇండస్ట్రీ వస్తే చాలు, 4 ఉద్యోగాలు వస్తే చాలు అనుకో. విదేశాల్లో అట్లా అనుకోరు వాళ్ళు. అందుకని మందుల కంపెనీలన్నీ కూడా వెనుకబడిన దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాలకే ఎక్కువ వస్తాయి. ఇక్కడ తయారు చేసిన మందులు అక్కడ కొనుక్కుంటారు. అంటే ఇక్కడ మన ప్రాణాల పరంగా పెట్టిని అక్కడ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాడతారు. ఇది ఒరిజినల్. ఇప్పుడు అందుకని ఫార్మా ఇండస్ట్రీ మాత్రం మన దేశాన్ని బాగా చూసుకుంటుంది, బాగా వస్తుంటుంది. తాజాగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు రోచ్ కంపెనీ ఫార్మా వచ్చేటప్పటికి ముందుకు వచ్చింది. $1.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అని చెప్పింది రాబోయే 5 సంవత్సరాలలో.